ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కని విషయం తెలిసిందే. దీనిపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ను పక్కన పెట్టడంపై సందేహాలు తలెత్తాయి. గత కొన్ని నెలలుగా జట్టుతో కొనసాగుతున్నా అతణ్ణి ఎందుకు తప్పించారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఇషాన్ చోటు సంపాదించాడు. కానీ మానసికంగా అలసిపోయానని, కొంతకాలం రెస్ట్ కావాలంటూ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. అయితే దుబాయిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఓ పార్టీలో కనిపించాడు. ఒక ప్రముఖ టీవీ షోలోనూ దర్శనమిచ్చాడు. దీంతో ఇందుకేనా ఇషాన్ రెస్ట్ తీసుకుంది అనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతణ్ణి ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు ఎంపిక చేయలేదనే వార్తలొచ్చాయి. ఇక శ్రేయస్ అయ్యర్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో విఫలమైనందున ఫామ్ను తిరిగి పొందేందుకు రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సూచించినట్లు వార్తలొచ్చాయి. అందుకే అతను ముంబై జట్టులో చేరాడని అన్నారు. ఆఫ్ఘన్తో టీ20 సిరీస్ కోసం కూడా అందుకే ఎంపిక చేయలేదని వార్తలొచ్చాయి. అయితే ఇషాన్, శ్రేయస్ను ఎందుకు జట్టులోకి తీసుకోకపోవడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇషాన్ రెస్ట్ కోరాడని, ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉండనని బోర్డుకు సమాచారమిచ్చాడని ద్రవిడ్ వెల్లడించాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో స్థానం లేనందునే శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోలేకపోయామని తెలిపాడు. దీంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను ఎందుకు ఎంపిక చేయలేదనే విషయంపై క్లారిటీ వచ్చింది.